హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ వచ్చిందంటే చాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకునే ఆవకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే ఈ కొలతలు చూసి కంప్లీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోగలగారండి. ఈ మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా కొలతలతో మనం చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. దీనికోసం నేనైతే 3 మామిడికాయలని తీసుకుంటున్నానండి. సుమారుగా కేజీ పైనే ఉంటాయి. వీటికి నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. ఇంట్లో సింపుల్గా పెట్టుకునే వాళ్ళకి చాలా ఈజీగా పెట్టుకోగలగారు ఈ ఆవకాయ పచ్చడిని. సో దీనికోసం పుల్లటి మామిడికాయల్ని తీసుకోవాలి. నేనైతే ఇలా 3 మామిడికాయలని తీసుకొని వీటిని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. కడిగాక మనకి ఎన్ని మామిడికాయలు ఉన్నా సరే వీటి మీద తడి అనేది లేకుండా ఒక కాటన్ క్లాత్తో కంప్లీట్గా తుడుచుకొని నీట్గా తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా తుడుచుకొని తీసుకున్నాక మనం వీటిని ఒక చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే సన్నగా ముక్కలుగా కట్ చేద్దామనేసి ఇలా కట్ చేస్తున్నానండి. మీకు ముక్కల సైజ్ అనేది పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. సో నేను తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను కనుక నేను ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నట్లయితే మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సో దీన్ని మసాలాని ప్రిపేర్ చేద్దాము. అలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 కప్ ఆవాలని తీసుకోవాలి. వీటిని దోరగా హై ఫ్లేమ్లో అనేది వేయించుకోకూడదు ఫ్రెండ్స్, ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా తీసుకొని అంతా దూరగా చిటపటలాడి సువాసన ఫ్లేవర్ అనేది మంచిగా వేయించుకొని తీసుకోవాలి. ఈ మసాలాని ఎంత మంచిగా వేయించుకుంటామో పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మాడిపోకుండా చూసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా ఒక బౌల్తో చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇలాంటి ఒక గ్లాస్ ఉన్న దేంతోనైనా సరే ఒకటే బౌల్తో కొలుచుకొని తీసుకోండి. నేనైతే మామిడికాయ ముక్కల్ని ఎన్ని కప్స్ ఉన్నాయో కొలుచుకొని తీసుకుంటున్నాను. నాకైతే సుమారుగా 3 కప్స్ వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయండి. ఈ కప్తోనే నేను పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్గా ఎలా పెట్టాలో చూపిస్తాను. అన్నీ ఒకే కప్స్తో అదే కప్తో 1 కప్ ఆయిల్ని తీసుకుంటున్నాను. మనకి 3 కప్స్ మామిడికాయ ముక్కలకి 1 కప్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని తీసుకోండి. పోపుకి 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఇలా యాడ్ చేసి చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది మసాలా అనేది ఫ్రై చేసుకున్నట్లయితే బాగుంటుంది. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి ఫ్రెండ్స్. సో దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలని 2-3 మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేయడం వలన పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మని 2 వేసుకుంటున్నాను. కరివేపాకు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఈ ఆయిల్ని ఫ్రై చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. చూడండి, కరివేపాకు అనేది ఈ క్వాంటిటీలో ఫ్రై అయితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ చేయాల్సిన అవసరం లేదండి. కరివేపాకు మసాలా అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ వెల్లుల్లిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. నేనైతే 1 కప్ వరకు వెల్లుల్లిని యాడ్ చేశాను. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని చేసుకొని ఇలా బౌల్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ పచ్చడి కోసం అయితే రాళ్ళుప్పుని వాడుతున్నానండి. ఈ కల్లుప్పుని తీసుకోవడం వలన ఆవకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను అదే కప్తో 1/2 కప్ వరకు సాల్ట్ని తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీన్ని ఎండలో ఒకరోజు ఎండపెట్టుకున్నట్లయితే పచ్చడిలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మనం పచ్చడిని కలుపుకుందాము. అదే బౌల్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని చూడండి, కప్తో 1/2 కప్ వరకు సాల్ట్ వచ్చింది. అదే కప్తో 1 కప్ నేను కారాన్ని తీసుకుంటున్నాను.
హాఫ్ కప్ సాల్ట్కి 1 కప్ కారం తీసుకుంటే సరిపోతుందండి. కారం క్వాంటిటీ మనకు కొంచెం ఎక్కువనే ఉంటే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది, సంవత్సరం పాటు. సో దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టుగా ఇలా అంతా కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని ముక్కలకు అనేది మనం యాడ్ చేసిన మసాలా, కారం, ఉప్పు అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం ఎన్ని మామిడికాయల పచ్చడి పెట్టినా సరే ఇదే కొలతలతో క్వాంటిటీ డబల్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ముందుగా వేడి చేసిన ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయాక దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మనం కలుపుతున్నప్పుడు ఈ పచ్చడి కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కలిపేసుకొని 1-2 డేస్ పాటు ఊరనివ్వాలి. అయితే పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో ఇలా గంటతో అంతా కంప్లీట్గా కలుపుకొని ఇలా ఒత్తుకొని దీనికి ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని 1-2 రోజులు ఊరనిస్తే దీంట్లో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చాలా బాగా ఉంటుంది. నేనైతే నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ఒక రోజంతా ఊరనిచ్చానండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ప్లస్ సాయంత్రం నైట్ మొత్తం కూడా ఇలా పక్కన పెట్టేస్తే చూడండి మనకి దీంట్లో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇదంతా ఒక గంటతో ఇలా కంప్లీట్గా కలుపుకొని మనకి ఒక జాడీ లేదా ఇలాంటి బౌల్స్లోనైనా స్టోర్ చేసుకుంటే మనం ఎంతో ఇష్టపడే ఈ ఆవకాయ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఖరాబ్ కాకుండా, ముక్క అనేది మెత్తపడకుండా పక్క కొలతలతో చాలా సింపుల్గా ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. ఈ ఆవకాయ పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఇంట్లో ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.